హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ మనోహర్ ఛానల్ అండి. ఈరోజు మనము ఇది భుజాలు జారిపోతుందని అందరూ చెప్తూ ఉంటారు కదా. ఆ భుజాలు ఎందుకు జారిపోతాయి, ఏం ప్రాబ్లం వల్ల జారిపోతుంది అనేసి ఈరోజు చూద్దామండి. ఇది కుట్టేసిన బ్లౌజు పక్కన వాళ్ళు కొంచెం పట్టీమని లూజ్గా ఉంది, కాస్త పట్టీమనేసి తెచ్చిచ్చారండి. లూజ్ పట్టీమనేసి తెచ్చారు, కానీ లూజ్ పట్టినాను చూస్తున్నాను కదా. ఎప్పుడన్నా ఎవరిని తెచ్చిస్తే ఒక పావించి షోల్డర్ కాడ పావించి మాత్రమే పట్టాలి. ఎక్కువ పట్టినామంటే ఇక్కడ గోడ లాగొచ్చేస్తుంది. అందువల్ల ఎక్కువ పట్టకూడదు. మరీ ఎక్కువ లూజ్గా ఉంది అని చెప్తే ఫ్రంట్లో కూడా పట్టినానండి. 2 జాకెట్లు తెచ్చిచ్చారు, ఫ్రంట్లో కూడా పట్టినాను. చూడండి, ఇదిగోండి, ఫ్రంట్లో కూడా పట్టినాను. ఫ్రంట్లో పట్టితే కూడా ఇట్ట నెక్ విరబడిపోతుంది, నిలబడటం లేదు. అది ఏం ప్రాబ్లం అంటే, ఇది వెడల్పు ఉంది కదా జాకెట్టు, వెడల్పు వచ్చేసినది జాకెట్టు. ఈ వెడల్పు రాకూడదు. ఈ నెక్ డౌన్ దిగని దానికి ఇది 5.5, 6 ఉంటుంది. ఈ నెక్ డౌన్ దిగని దానికి ఇది 2.5 ఉండాల. 2.5 ఉంటే ఈ నెక్ డౌన్కి సరిపోయి ఉంటుంది. కానీ ఇది 2.35, 3 ఇంచీలు దాకా ఉంది. 3 ఇంచీలు దాకా ఉండే దానివల్ల ఇక్కడ నెక్ డౌన్ దిగల. ఈ నెక్ డౌన్కి ఎంత దిగి ఉండాలంటే కనీసం 8 ఇంచీలన్నా కనీసం 8 ఇంచీలన్నా దిగి ఉండాలి. 8 ఇంచీలన్నా దిగి ఉంటే ఇది స్టడీగా నిల్చుంటుంది. ఇక్కడ వెడల్పు తీసేసి ఇక్కడ నెక్ డౌన్ దిగనందువల్ల ఏమవుతుందంటే ఇట్ట విరబడిపోతుంది. అదే ప్రాబ్లం ఇది. అందులో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇట్ట క్రాస్ తీసున్నారు. జాకెట్ చూడండి, ఇక్కడ క్రాస్ వచ్చింది, ఇక్కడ నేరుగా ఉంది, ఇక్కడ క్రాస్ వచ్చింది. ఈ పొడుగు వచ్చిందంటే ఈ పొడుగు వచ్చి ఇక్కడ క్రాస్ తీసుంటే పొడుగు వచ్చినప్పుడే ఈ క్రాస్ తీయాల. లేకపోతే ఈ నెక్కి ఇంత వెడల్పు పెట్టకూడదు, 2.5 పెట్టుకొని వీ షేప్ లాగా ఒక 3.5 ఇంచి లిమిట్. దీనికి 3.5 ఇంచి పెట్టుకొని 2.5 ఇంచి పెట్టుకోండాల. ఫ్రంట్ నెక్ కూడా లోతు ఇంత తీయకూడదు, ఇంత వెడల్పు తీయకూడదు. ఇంత వెడల్పు తీయకుండా ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ 2.5 ఇంచి పెట్టి ఉండాలి. ఈ నెక్కి, ఈ నెక్ డౌన్ దిగని దానికి ఈ వెడల్పు వచ్చిన దానికి పెట్టినుంటే 8.5 ఇంచి పెట్టి ఉండాలి. ఇది ఫస్ట్ ప్రాబ్లం. రెండో ప్రాబ్లము, ఆర్మ్ హోలు ఇంకా లూజ్ వచ్చి ఉండాలి. ఆర్మ్ హోల్ లూజ్ వచ్చి ఉంటే మీకు ఇది చూడండి, ఇది చూడండి, ఇక్కడ పట్టినాం కదా, ఇట్లా లాగేస్తుంది. ఇది ఎందుకు లాగుతుందంటే, ఇప్పుడు నెక్ చిన్నది వచ్చింది అనుకోండి, నెక్ చిన్నది వచ్చింటే కనీసం ఇంత క్లాత్ ఇక్కడ ఉంటుంది, ఈ క్లాత్ ఇంత ఉంటుంది. ఇక్కడ లూజ్ వచ్చినుంటే ఇది కొంచెం డౌన్ దిగినుంటే ఇక్కడ లూజ్ వస్తుంది. ఈ లూజ్కి ఈ క్లాత్ ఉన్న దానికి మెడ చిన్నది అవుతుంది కదా. అప్పుడు నెక్ 2.5 పెట్టినామంటే ఇది 3 ఇంచీలు దాకా ఉంది, 2.5 పెడితే నెక్ చిన్నది అవుతుంది కదా. చిన్నదైనప్పుడు మీకు ఇట్ట విరబడిపోయే ప్రాబ్లం రాదు. నెక్ చిన్నదైనప్పుడు ఆ ప్రాబ్లం రాదు. నెక్ పెద్దదైంది, డౌన్ దించలేదు, వెడల్పోయింది, డౌన్ దించలేదు. అందుకే ఈ ప్రాబ్లం, ఆర్మ్ హోల్ దిగలేదు. అది ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఇది నడుము పెద్దది. నడుము మామూలుగా బ్లౌజ్ కటింగ్ జాకెట్లో చెప్పున్నాను నేను, కొంతమందికి నడుము వెడల్పుగా ఉంటుంది, చెస్ట్ సైజు కంటే కూడా నడుము సైజు పెద్దదిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇది లూజు వేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ టైట్గా వేసేస్తున్నారు, నడుము టైట్గా వేసేస్తున్నారు. ఇక్కడ టైట్ ఉంది, ఇక్కడ లూజు. ఇక్కడ లూజ్ ఉన్నప్పుడు, ఇక్కడ టైట్ అయినప్పుడు, ఇక్కడ లూజ్ ఉన్నప్పుడు ఏమవుతుందో చూడండి. ఇక్కడ ఫిట్గా పట్టేస్తే చూడండి, మామూలుగా ఉంది కదా, ఇక్కడ పట్టినప్పుడు ఏమవుతుంది చూడండి, నెక్ విరబడిపోతుంది. కనబడుతుందా? ఇట్ట పట్టినప్పుడు నెక్ విరబడిపోతుంది.
మూట కట్టినట్టే కదండి. ఈడ మూతి కట్టేసినామంటే ఇది విరబడిపోతుంది కదా, అదే ప్రాబ్లం. దానివల్ల ఇది నెక్ జారిపోతుంది. దీన్ని ఎలా సెట్ చేసుకోవాలంటే, ఇక్కడ షోల్డర్ కాడ ఇప్పేసి మొత్తం హ్యాండ్స్ తీసేయాల. హ్యాండ్స్ తీసేసి ఒక 1/2 ఇంచి మనం కుట్లకు పట్టుకుంటాం కదా, అంతా మళ్ళీ పట్టాల. మళ్ళీ పట్టి ఈ ఆర్మ్ హోల్ని ఒక 3/4 ఇంచి వాళ్ళ లూజుని బట్టి, వాళ్ళ ఆర్మ్ హోల్ సైజుని బట్టి ఇంకొక 3/4 ఇంచి అనేది దిగాల. 3/4 ఇంచి దిగి అప్పుడు సెట్ చేయాలి జాకెట్ని, హ్యాండ్స్ అప్పుడు సెట్ చేస్తే అప్పుడు లోపలికి వస్తుంది. బాడీ మీదకి జాకెట్టు ఆర్మ్ హోల్ నుంచి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి అప్పుడు ఒంటి మీద కూర్చుంటుంది. ఒంటి మీద కూర్చుంటే మీకు ఎక్కడ ప్రాబ్లం, ఏం ప్రాబ్లం అని తెలుస్తుంది. నెక్ చిన్నది చేసి ఉండాలి. నెక్ చిన్నది చేసి ఇదే నెక్కి, ఈ డౌన్కి నెక్ చిన్నది వచ్చి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చి ఉండదు. ఈ ప్రాబ్లం నెక్ ప్రాబ్లం ఒకటి, ఇక్కడ నడుము ప్రాబ్లం ఒకటి, ఈ ఆర్మ్ హోల్ దించలేదు. ఈ ప్రాబ్లం వల్ల ఇది విరబడిపోతుంది. మీకు ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు మీరు చూసుకోండి. వాళ్ళు ఇలాంటి జాకెటే తెచ్చిస్తారు. ఆల్తికి ఇది కరెక్ట్గా ఉంది మాకు అని తెచ్చిస్తారు. తెచ్చిచ్చినప్పుడు మీరు చూసుకోండి, నెక్ డౌన్ ఎంత ఉంది, నెక్ వెడల్పు ఎంత ఉంది. మరి కుట్టేసిన తర్వాత వాళ్ళు మీరు బాగా కుట్టలేదు అనేసి అంటారు. మీరు కొలతలు చూసుకున్నారనుకోండి, మీకు వాళ్ళు చెప్పకపోయినా సరే మీరు ఈ నెక్ డౌన్కి ఇంత పెడితే, ఆమె ఏజ్ చూసుకోండి. ఇప్పుడు పసివాళ్ళు అనుకోండి, నెక్ డౌన్ దించుకుంటారు, ఇంత నెక్ పెట్టుకోరు. ఇంత వెడల్పు పెట్టుకున్నా కూడా నెక్ డౌన్ దించుకుంటారు, ఆ ప్రాబ్లం రాదు. కొంచెం ఏజ్ వాళ్ళు అయితే పెద్ద మెడ వేసుకోకూడదు, చిన్నది వేసుకోవాలనేసి చిన్న మెడ వేసుకుంటారు. కొంచెం వెడల్పుగా వేసుకునే వాళ్ళు ఈ వెడల్పు పెట్టుకున్నందువల్ల, ఇక్కడ వెడల్పు పెట్టినందువల్ల ఇది విరబడిపోతుంది. అది ప్రాబ్లము. మీరు ఇలాంటి జాకెట్ మీకు వచ్చినప్పుడు మీరు నెక్ వెడల్పు అది ఎంత ఉంది, దానికి ఎంత నెక్ అయితే పెట్టుకోవాలా మీరు కూల్చుకొని పెట్టుకున్నారంటే మీకు ఈ ప్రాబ్లం రాదు. ఇది ఇప్పుడు తెచ్చిచ్చినారు. ముందు జాకెట్లో ఈ ప్రాబ్లం చెప్పున్నాను కాబట్టి నెక్ డౌన్కి ఎవరికి ఎంత పెట్టుకోవాలా, ఎంత పెడితే ఈ ప్రాబ్లం వస్తుంది నేను ఆ జాకెట్లో ఆ వీడియోలో చెప్పున్నాను కాబట్టి ఇప్పుడు ఇది యథార్థంగా వచ్చింది. వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంని మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది. జాకెట్ని ఫస్ట్ అర్థం చేసుకొని ఆ తర్వాత కటింగ్ చేయండి. అలా కటింగ్ చేసినారంటే మీకు మైండ్లో బాగా నిలిచిపోతుంది. ఎక్కడ ఏ ప్రాబ్లం అయినా మీకు దేనివల్ల ఇది ప్రాబ్లం అయిందని మీకు కటింగ్ చేసేటప్పుడే అర్థమైపోతుంది. ఈ షేప్ కూడా కొంతమందికి 10 ఇంచులకే 10-10.5 ఇంచులు క్లోజ్ చేసి ఉంటారు ఈ కుట్లతో సహా. అలా వచ్చినా కూడా ఇది విరబడిపోతుంది. ఇది రావాలి కదా, ఇది వచ్చి షేప్ లోపల కూర్చుంటే ఈ పైకి లాక్కోదు. షేప్ లోపల కూర్చోలేదనుకోండి, అప్పుడు సగం ఎదకే ఉంటుంది. సగం ఎదకున్నప్పుడు ఇది లాక్కుంటుంది, పైకి లాక్కుంటుంది. ఈ ప్రాబ్లం అంతా మీరు గమనించండి. ఇది ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అనేసి మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా. నెక్ దించలేదు, ఇంత వెడల్పుకి నెక్ డౌన్ దించినుంటే ఈ ప్రాబ్లం వచ్చి ఉండదు. నెక్ డౌన్ దించిన దానివల్ల ఈ ప్రాబ్లం లేదు. ఈ నెక్ డౌన్కి నెక్ చిన్నది పెట్టుండాలి, కొలత చిన్నది పెట్టుండాలి. ఇదైనా చేసి ఉండాలా, ఇదన్నా చేసి ఉండాలి. ఇలా చేసి ఇక్కడ నడుము పట్టేసి ఆర్మ్ హోల్ చిన్నది చేసేసి జాకెట్ లోపలికి పోవాలి కదా, ఒంటి లోపలికి పోయి ఆర్మ్ హోల్లో పోయి ఒంటిపైన కూర్చుంటేనే కదా మీకు ఖచ్చితంగా ఉండే తెలుస్తుంది. ఇక్కడ వరకు ఇక్కడ పట్టేసి విరబడిపోతుంటే మీకు ఎలా కూర్చుంటుంది? అందుకనేసి ఈ ప్రాబ్లం మేము ముందు పెడితే మీకు అర్థమవుతుంది యథార్థంగా అనేసి ఈ వీడియో చేస్తున్నానండి. మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇంకా ముందు వీడియోస్లో ఇంకా దీన్ని వివరంగా చెప్పేదానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కొంచెమన్నా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు అర్థం కాలేదంటే కామెంట్ చేయండి. ఇది ఇంకా ఏం ప్రాబ్లం ఏందనేసి మీరు కామెంట్ చేయండి. మా వీడియోలను ఆదరించండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఆదరించారంటేనే నేను ఇంకా ముందుకు పోయి ఇంకా మీకు వివరంగా జాకెట్లు, ఇంకా చిన్నపిల్లకాయల డ్రెస్సులు, మీరు బొటిక్లో ఎట్ట కుట్టుకుంటారు. ఇంకొకటి ఈ ప్రాబ్లం బొటిక్లో కుట్టినోళ్ళు, ఇప్పుడు బొటిక్ అనే కాదు,
మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టైలర్ దగ్గర కుట్టుకున్న వాళ్ళని గమనించండి. ఇక్కడ క్రాసు తీరు వాళ్ళ జాకెట్లో చూడండి, నేరుగా వచ్చి ఉంటుంది. నేరుగా వచ్చి ఇక్కడ ఒక్క రవ్వ యూ షేప్ లాగా, నేరుగా యూ షేప్ లాగానే ఉంటుంది. ఇక్కడ ఒక్క రవ్వ తీసి ఉంటారు అంతే. అది ఎట్ట ఉంటుందంటే అట్టే అతుక్కు ఉంటుంది జాకెట్, ఒంటికి అట్టే ఖచ్చితంగా అతుక్కు ఉంటుంది. మీరు కూడా అలా ఖచ్చితంగా కుట్టేదానికి ట్రై చేయాలి. మీరు నేర్చుకుంటారని అనుకున్న కొత్తగా కుట్టేవాళ్ళు, బిగినర్స్కి మా వీడియోలు బాగా ఉపయోగపడతాయండి. మీరు చూస్తామండి, చూసి ఆదరించి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను ఇంకా ముందుకు పోయి మీకు మంచి మంచి వీడియోలు పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.